పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలందరికీ కూడా శుభములు, ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి, ప్రతి ఒక్క మానవునికి ఒక్కొక్క విధంగా తాను సంపాదించాలి, తాను సాధించాలంటాడు. ప్రతి వాళ్ళు ఏం చేస్తుందంటే, మేము ఒక ఉన్నతమైన స్థాయిలోనికి వెళ్ళాలి, తర్వాత మంచిగా ఆ సమృద్ధిలోనికి మనం చేయాలి అని రకరకాలుగా సంపాదన విషయంలో ఏ విధంగా అయితే మనం సంపాదిస్తే చాలు అని రకరకాలుగా అనుకొని తర్వాత మోసం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, కష్టం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు, దౌర్జన్యం చేసి సంపాదించే వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా వ్యక్తులు ప్రియదేవుని ద్వారా సంపాదించాలనే ఒక ఆలోచనలకు సాగుతూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉన్నది, మోసం చేసిన సంపాదించిన ధనమాట క్షీణించిపోతుంది. ఎందుకనంటే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని బైబిల్ చెప్తా ఉన్నది. ధనము నువ్వు సంపాదించు, మంచిదే, కానీ దేవుని కంటే ఎక్కువగా ధనము నువ్వు దేన్ని ఎక్కువగా దానిపైన కలుగుతావో, ఎందుకనంటే దానిపైన దృష్టి నిలిపిన తోడనే అది ఎగిరిపోతుందని దేవుని యొక్క లేఖనం సెలవిస్తా ఉన్నది. అయితే బైబిల్లో ఒక వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తులలో ఏం చేసిందంటే దేవుడు వారిని పేరు పెట్టి నేరుగా పిలిచాడు. మొదటి వ్యక్తి అబ్రహాము, రెండో వ్యక్తి ఇస్సాకు, మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే యాకోబు. ఈ యాకోబు జీవితాన్ని కనుక మనం చూస్తే ప్రియదేవుని ద్వారా ఆయనకు ఒకలాంటి పెనుగులాట మొదటి నుంచే అతనికి ఉన్నది. మొదటి నుంచే తల్లి గర్భంలో నుండే ఉన్నప్పుడే తన అన్న కంటే ముందుగా గర్భంలో నుంచి బయటికి రావాలని తల్లి గర్భంలోనే పెనుగులాడినవాడు. తర్వాత యాకోబు జీవితంలో చూస్తూ కొంతకాలం తర్వాత ఏమైపోయిందంటే, యాకోబు చరిత్ర ఏమైపోయిందంటే, యాకోబు ఒకసారి ఏం చేస్తాడంటే తన తండ్రి తన తండ్రి వాళ్ళ అన్నయ్యకి చెప్తా ఉంటాడు, నానా నాకు వృద్ధాప్యంలోకి వచ్చేసింది, నేను ఈ వృద్ధాప్యంలో ఉన్నాను కనుక ఏం చేసిందంటే నేను మంచి భోజనం చేయాలి అని అంటే, ఆ మాట ఏం చేసిందంటే తన పెద్ద కొడుకు చెప్తా అంటే తన భార్య అయిన రిబుకా ఉన్నది, చిన్న కొడుకుతోడు సిద్ధం చేసి అయితే ఆ క్రమంలో ఏం చేసిందంటే ఆయన తండ్రిని మోసగించి, చూడండి ప్రియదేవుని ద్వారా, అన్నను మోసగించి తండ్రి దగ్గర వేషధారిగా నటించి ఆయన జీవితాన్ని ఏం చేసిందంటే ఎండకు ఎండి వానకు తడిచి ఏం చేసిందంటే తన జీవితం అంతా ఏం చేసిందంటే నిద్ర లేని పరిస్థితులకు వచ్చేసి. ఈనాడు కూడా అనేకుల జీవితాల్లో కూడా ఏం చేసిందంటే దేని ద్వారానో నేను సంపాదిస్తాను అని వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ తలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించునండి. మోసం చేసిన ధనము క్షీణించిపోతుందన్నాడు. అయితే ఈ యాకోబు జీవితంలో ఏమైపోయిందంటే ప్రియదేవుని ద్వారా, ఈ యాకోబు తన జీవితంలో కనుక ఏం చేసిందంటే తన సొంత కన్న తండ్రినే మోసం చేసినట్టుగా మనము బైబిల్లో చూడవచ్చు. ప్రియదేవుని ద్వారా యాకోబు ఏం చేసిందంటే తన తండ్రిని ఏం చేసిందంటే తన వృద్ధాప్యంలో దృష్టి మన్నగిలినప్పుడు పిలిచి ఒకరికి చెప్పుతే ఒకరు ఏం చేసిందంటే దాని విషయమై చేసేసరికి యాకోబు ఏం చేసిందంటే అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితులు రావాల్సి వచ్చింది. చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం నేను కొన్ని మాటలు చదివిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన అన్ని వచనాలు చదవచ్చు. 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదామా? అతని కనులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడు
నాకు తెలియదు కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. కంటిన్యూ చేయమ్మా 5వ వచనం వరకు. నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజనములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఇస్సాకు తన కుమారుడైన ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. చూడండి ప్రేదేన్ ద్వారా ఇలా వెళ్ళిన తర్వాత చూడండి, ఎందుకంటే ప్రేదేన్ ద్వారా ఈనాడు ఏమైపోయిందంటే యాకోబు జీవితాన్ని కనుక మనం చూస్తే, ఎందుకనంటే తల్లి మాట విని యాకోబు ఏం చేసిండంటే తండ్రినే మోసం చేయడానికి వేషం వేస్తే, ఎందుకనంటే ఇక్కడ ఆ తండ్రి తడివు చూసినప్పుడు ఏం చేసిందంటే అక్కడికి భయపడతా ఉన్నప్పుడు కూడా ఏం చేసిందంటే ఆయన వేషం వేసి తండ్రిని కూడా మోసం చేసినట్టుగా మనం చూడవచ్చు. ఇక్కడ మనం బైబిల్లోకి వెళ్ళకు. ఎందుకనంటే ఇక్కడ ఎందుకనంటే ఈనాడు కూడా అనేకుల మంది జీవితంలో ఏమైపోయిందంటే వేషధారణతో కూడిన జీవితం ఉన్నది. దేవుడు అన్నాడు, నేను పాపినైనా క్షమిస్తా గాని వేషధారిని క్షమించాను. అయితే ఈనాడు ఏమైపోయిందంటే భక్తి ఏం చేసిందంటే అనేక మంది జీవితంలో కూడా భక్తి అంతా పై జీవితమే, లోపల అంతరంగంలో భక్తి లేదు, అంతరంగంలో దేవుని గురించిన ఆసక్తి లేదు, దేవుడు అంటే వినయ విధేయత లేవు, భక్తి భయముతో కూడిన జీవితము లేకుండా భక్తి మోసములో భక్తి వేషములో అనేకులు ప్రదర్శిస్తాం. ఇస్సాకును మోసం చేసినట్టుగా దేవుణ్ణి మోసం చేద్దామని అనేకులు ఈనాడు సాతానులాగా కృత్తి పని అనేకులు సంఘాల్లో చేరిపోయారు. అక్కడక్కడ పేరు భక్తి పేరే, ఎందుకనంటే ఈ భక్తి వేషం వేసుకొని ఆ వేషతనంతో కూడిన జీవితముతోటి ఏం చేస్తున్నారంటే అనేకులు నడుస్తూ ఉన్నారు కానీ ఫలితము లేదు. ఎంత ప్రయాసపడినా ఎంత చేసినా ఎంత సంపాదించినా మానవుని యొక్క జీవితంలో తృప్తి లేదు. కారణం ఏంటంటే వేషధారణతో కూడిన జీవితం, కపటమైన జీవితం, నటనతో కూడిన జీవితం, దేవునికి అయిష్టమైన జీవితం. ఎందుకనంటే ఆ జీవితం ఏనాటికైనా ఫలభరితంగా ఎప్పుడు కూడా మారదు. ఫలభరితంగా ఏనాడు కూడా మారదు. ఎందుకనంటే యేసు ప్రభు సరాసరిగా ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మంచి మాట యేసు ప్రభు ఎప్పటికి కూడా చెప్తూనే ఉంటాడు. చూడండి ప్రియమైన వారా, మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ వచనం మనం చదువుదామా? చూడండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తారు. అంటే ఈనాడు ఏమవుతుందంటే భక్తి వాళ్ళ యొక్క పరిపూర్ణమైన రక్షణలోనికో, సంపూర్ణమైన మారు మనసులోనికో, దైవ ఆశీర్వాదంలోనికో నీ భక్తి నడిపించాలి కానీ మోసంతో కూడిన భక్తి ఉండకూడదు. మోసం ఎందుకు అనంటే ఈనాడు వాళ్ళ యొక్క ఎందుకనంటే పేరుకే భక్తి కానీ నిజమైన భక్తి లేదు. విశ్వాసముతో కూడిన భక్తి, ఎందుకంటే పరిశుద్ధితో కూడిన భక్తి, ప్రార్థన జీవితంతో కూడిన భక్తి, వాక్యానుసారమైన జీవితంతో కూడిన భక్తి, దేవునితో నడిచే భక్తి నాడు లేదు. కల్పన కథలకు, కాకమ్మ కథలకు, కల్లిబుల్లి కథలకు, జోకులకు, తర్వాత ఎందుకనంటే విలాసవంతమైన జీవితాలకు అలవాటైపోయాడు. ఏం చేస్తున్నా? ఎంజాయ్ కావాలి మాకు, ఎంజాయ్ కావాలి. ఎందుకనంటే ఈనాడు ఏమైపోతుందంటే క్రైస్తవత్వం అంతా బస్టు పడతా ఉంది.
వారి జీవితంలో ఎందుకనంటే అనేకుల్ని నీకు రక్షణ ఇచ్చిండు అంటే దేవుడు అనేకుల్ని నువ్వు రక్షణలోనికి నడిపించాలి. నీ కుటుంబం ద్వారా కొన్ని కుటుంబాలు దేవుని సన్నిధిలో చేర్చబడి నీ ద్వారా నువ్వు అనేకుల్ని ఆశీర్వదించడానికి నువ్వు ఏర్పరచబడినావు. అబ్రహాము అంటాడు, అబ్రహామా నీ ద్వారా భూలోకంలోని వంశములన్నీ భూలోకంలోని వంశాలన్నీ నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. అంటే నీ ద్వారా రక్షించబడాలి, వాళ్ళు నీ ద్వారా విడుదల పొందాలి, నీ ద్వారా వారికి క్షేమం కలగాలి, నీ ద్వారా అనేకులు మందిరంలో చేర్చబడాలి. ఈనాడు ఏమైపోతుందంటే పేరుకే భక్తి, అంత క్రియలన్నీ పేరేమో దేవుంది, చేసేదన్నీ సాతాను చేస్తాడు. చేసేది పేరేమో దేవుంది, క్రియలన్నీ సాతాను క్రియలు, సాతాను ఆలోచనలు, సాతాను తలంపులు, సాతాను వాని యొక్క అభిరుచులు, వాని కోరికలు నెరవేరుస్తాను. అందుకే యేసు ప్రభు కూడా చెప్పాడు, మీరు మీ తండ్రి అపవాది సంబంధులే. ఈనాడు క్రైస్తవ సమాజం ఎందుకంటే ప్రతి ద్వారా యాకోబు పరిస్థితులను బట్టి చేసిండో, దేన్ని బట్టి చేసిండో కానీ ఎందుకనంటే ఈనాడు క్రైస్తవత్వం అంతా నటనతో కూడిన జీవితం సాగుతా ఉంది. ప్రతి ద్వారా మనం గమనించాలి, మనము చేసే భక్తి, మన విశ్వాసము, మన పరిశుద్ధత, యథార్థత, దేవుని పట్ల నమ్మకము ఉన్నప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని దగ్గర గడపలేని జీవితం నటన కాదా? అది దేవుని యొక్క వాక్యం ఇచ్చిండు, చదువుమని చెప్తే చదవకపోవడం నటన కాదా? దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుడ 1000 దినాల కంటే శ్రేష్టం అంటే దేవుని దగ్గరికి రావడం, ఆలస్యంగా రావడం నటన కాదా? అది ఎలాంటి నటన జీవితం ఉన్నది నాడు ద్వారా? ఎందుకనంటే ఈ యాకోబు జీవితంలో కూడా సేమ్ యాస్టిజు అలాగని అయితే, ఎందుకనంటే ఈ యాకోబు ఎప్పుడైనా బాగుపడ్డట్టు ఉన్నట్టు అని అంటే మనం చూస్తే యాకోబు జీవితము ఎక్కడ కూడా తన జీవితంలో బాగుపడ్డట్టుగా లేదన్నట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంటుంది. చూడండి, అదే ఆదికాండము చూడండి ప్రేదేల్మల, ఆదికాండము 31వ అధ్యాయం మనం చూద్దాం. 31వ అధ్యాయము 40వ వచనం చూద్దాం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కన్నులకు దూరమాయను. చూడండి ప్రేదేల్మల, ఇదంతా యాకోబు చరిత్రనే. ఎందుకనంటే ఏం చేసినా కానీ ఏం చేసినంటే సక్సెస్ఫుల్ లేదు. ఎందుకనంటే అక్కడి నుంచి, ఎందుకనంటే ఆ తండ్రి ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళిండాడంటే మామ పదనారం ఇంటికి వెళ్ళిండు. పదనారం అంటే లోకానికి వెళ్ళిండు. లోకానికి వెళితే ఏం చేసిందంటే ఈయన మంచిగా ఉందామని అనుకున్నాడు. ఇక అక్కడ నాకు తిరగలేదు అనుకున్నాడు. కానీ మనోన్ని ఏం చేసిందంటే తర్వాత లాబాను పిల్లనిచ్చి మంచి అమ్మాయి కావాలని అక్కడ చేయరాని పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. చేస్తే పుసుకున్న ఏం చేసిందంటే లాబాను ఏం చేసిందంటే గుడ్డమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేసి అని చెప్పేసి మళ్ళా పోయి మళ్ళీ అడిగితే అని అంటాడు. నేనేంటంటే మా ఊర్లో సాంప్రదాయం ప్రకారంగా మేము పెద్ద అమ్మాయిని చేయండి, చిన్న అమ్మాయి పెళ్ళి మేము చేయం. మనం గమనించాలి. ఎందుకనంటే మనం చూడవచ్చు. ఎందుకనంటే ఈ యాకోబు ఏం చేసిందంటే యాకోబుకు తెలుసు ప్రార్థన చేయాలి. నా తండ్రి ప్రార్థన పరుడే, మా తాత ప్రార్థన పరుడే. ఎందుకనంటే దైవ సన్నిధి నుంచే వాళ్ళు ఏం చేసిందంటే తెలుసు. కానీ ఏం చేసిందంటే యాకోబు ట్రాక్ తప్పి మోసగాడై
చివరికి ఏం చేసిందంటే అక్కడ చేసిన తర్వాత 21 సంవత్సరాలు అక్కడనే తిరిగి అక్కడనే ఉన్నాడు. కానీ గవ్వ సంపాదించింది లేదు, గవ్వ రాకడం లేదు, గడియరి కాం లేదు. ఈనాడు కూడా అనేకుల పరిస్థితి కూడా, అయ్యా మేము ఎంత చేసినా, ఎందుకనంటే ఎంత సంపాదించినా చినిగిన సంచలేసినట్టే అవుతుంది. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా ఈ యాకోబు జీవితంలో మనం కనుక చూస్తే ప్రియదేవుని ద్వారా, ఎందుకు అని అంటే యాకోబుకు ఏం చేసిందంటే తన తండ్రి దేవుడు ఒక దినంలో జ్ఞాపకం వచ్చేసి, ఎందుకనంటే తనకున్న లోపాలన్నీ కూడా యాకోబు తెలుసుకున్నాడు. ఎందుకనంటే చాలా మంది ఏం చేస్తారంటే తన లోపాలు తెలుసుకోరు, కానీ ఇతర లోపాలు తెలుసుకుంటాడు, ఇతరుల బలహీనతలు తెలుసుకుంటాడు, ఇతరుకున్న సమస్యలు తెలుసుకుంటాడు. ఎందుకనంటే మేమంతా చాలా పరిశుద్ధులము, వాళ్ళు చాలా అపవిత్రులు, వాళ్ళు పాపులు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ఎందుకనంటే ఇలాంటి తెలుసుకొనే ఏమైపోతుందంటే వాళ్ళంతా లోకంలో కలిసిపోతా ఉన్నారు. చూడండి, పెండలో నుంచి వచ్చిన పురుగు ఆ పెండను అంటించుకో. బురదలో నుంచి వచ్చిన కుమ్మరి పురుగు బురదను మాత్రం అంటించుకోదు. తామర పువ్వు ఏం చేసిందంటే బురదలోనే ఉంటుంది, కానీ తామర పువ్వుకు ఏమాత్రం బురద అంటదు. ఎందుకంటే చూడండి, క్రైస్తవ జీవితము ఎందుకనంటే పరిశుద్ధతను కోల్పోతా ఉన్నాడు యాకోబులాగా. ఎందుకనంటే ఈనాడు యేసు ప్రభు చెప్పినట్టుగా అదే మత్తయి సువార్త 23వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ప్రియదేవుని ద్వారా యేసు ప్రభు ఆనాడే 2000 సంవత్సరాల క్రితమే, ఎందుకనంటే అనేకుల్ని గురించి కూడా చాలా రకాలుగా యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకనంటే నటనతో కూనే వాళ్ళు చాలా మంది చదవరు కనుక మనం చూడవచ్చు. ఇదే ఆ 23వ అధ్యాయంలో ఇక్కడ యేసు ప్రభు ఒక మాట చెప్తా ఉంటాడు. ఆ 23వ అధ్యాయం 24వ వచనం మనం చదువుదామా అమ్మా? ఎక్కడ? 23, 27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. చూడండి, ఎందుకనంటే యేసు ప్రభు అంటా ఉన్నాడు అక్కడ. ఎందుకనంటే సున్నము సమాధి కొడితే ఎలా ఉంటుంది? తెల్లగా మెరుతా ఉంటుంది. ఎప్పుడో ఒక ఆదివారమే, మళ్ళా మెరవదు, మరలా పాడదు, మరలా నడవదు, మరలా చూడదు, మరలా వెళ్ళదు. ఎందుకనంటే మనం చూడాలి ప్రియదేవుని ద్వారా. ఎందుకనంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు చూడండమ్మా, వెలుపల బయట శృంగారంగా అగుపడతాయి, కానీ లోపల సచ్చిన ఎముకలతోనూ సమస్త కల్మషముతో. ఎందుకనంటే ఇక్కడ అనేక మంది హృదయాల్లో కుళ్ళు, కుతంత్రం, కోపము, ద్వేషము, పగ. ఎందుకనంటే పరిశుద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు, భక్తి లేదు, భయం లేదు. పేరుకే భయం, పేరుకే క్రైస్తవుడు. ఎందుకనంటే అక్కడ మాట్లాడే మాట యేసు ప్రభు అక్కడ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడ కూడా మరొక మాట అంటాడు, అయితే మీరు వెలుపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎందుకనంటే యాకోబు చరిత్ర కూడా అంతే. అయ్య దేవుణ్ణి నమ్ముకున్నాడు, తాత దేవుణ్ణి నమ్ముకున్నాడు, పుట్టుక నుంచి క్రైస్తవులమే, కానీ యాకోబుకు పునాది లేదు. ఏ పునాది లేదు? ప్రార్థన పునాది లేదు, విశ్వాసం అనే పునాది లేదు, పరిశుద్ధత అనే పునాది లేదు, యథార్థంగా జీవించే పునాది లేదు, వాక్యానుసారంగా నడిచే పునాది లేదు, వాక్యము చదివే పునాది లేదు. ఎందుకనంటే ఏం చేసినా నటన 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 జీవితం, నటన. ఎందుకనంటే వేషధారణ. మనం చూడండి, మనము ఎందుకంటే రాత్రి భోజనాన్ని, ఉదయకాలం వండిన భోజనాన్ని చూడండి, రెండింటిని కలపండి, రెండింటిని కలపండి. ఆ భోజనం ఈ భోజనం ఖరాబ్ అయితే ఆ భోజనము రెండు కలిపితే రెండు ఆహారం ఖరాబ్ అయిపోతుంది. పాపము పరిశుద్ధత కూడా కలిపినప్పుడు కూడా పరిశుద్ధత చెడిపోతుంది, కానీ నువ్వు పాపిగానే మిగులుతావు. రాత్రి భోజనం భోజనమే, తినే భోజనమే, ఉదయకాలం వండిన భోజనమే,
దాన్ని దీన్ని కలిపితే ఏమైపోతుందంటే ఇది ఖరాబ్ అవుతుంది, అది ఖరాబ్ అయిపోతుంది. పాపముతో పరిశుద్ధ స్థలం ఎందుకనంటే పాపము చేసుకుంటా నువ్వు ప్రభుతో నడవకు, పాపాన్ని విడువు, లోకాన్ని విడువు, దేవునికి వ్యతిరేకమైంది ఏదైనా విడువు. విడిస్తేనే నువ్వెందుకనంటే యాకోబు జీవితంలో కూడా ఏమైపోయిందంటే ప్రేదేల్ ద్వారా అలాగైన తర్వాత ఎందుకనంటే అక్కడనే కనుక మనం చూస్తే ప్రేదేల్ ద్వారా ఆ 31వ అధ్యాయంలో అక్కడ ఒక మాట కనుక చూస్తే అక్కడ ఏం మాట్లాడతాడంటే అక్కడ తన తండ్రి దేవుడు జ్ఞాపకం వస్తా అంటాడు. ఆది కాండంలో తన తండ్రి దేవుడు జ్ఞాపకం వచ్చి 42వ వచనంలో ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు యాకోబు. నా తండ్రి దేవుడు ఇస్సాకు దేవుడు, నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు భయపడిన దేవుడు. ఎందుకనంటే మరలా తన దేవుడు తనకు జ్ఞాపకం వచ్చిండు. ప్రియదేవారా, నీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారో నీ స్థితి ఏందో కనుక నువ్వు తెలుసుకోకుంటే ఆ మలినమైన జీవితముతోటి ఇంకా లోకములోనే పొర్రుతూ ఆ లోకాశలతో నిండుతుండు, ఇంకా అటు ఇటు చేసుకున్న జీవితము అది ఎటు అక్కర రాకుండానే అయిపోతుంది. ఇప్పుడు 2 భోజనాలు, ఇది బ్రష్, అది కాకపోతే రాత్రి అది కూడా బ్రష్ే, రాత్రి అన్నింది, 2 కలిపితేనే ఆ భోజనమే ఖరాబ్ అవుతుంది. మరి నీ భక్తి నటన జీవితము మంచి భక్తి కలిపితే ఎక్కడ సెట్ అవుతుంది? కాదు. లోకములోనూ నీకు నటన, లోకములో ఎందుకనంటే నీ భక్తికి ఒకటే రుజువు ఉండాలి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, పరిశుద్ధుడిగానే ఉండాలి. దేవుడు నేనేంటానంటే ఈ యేసు ప్రభు దేవుడు ఎలాంటి వాడు అనంటే చూడండి, ఈనాడు పరిశుద్ధతను కోల్పోయి ప్రార్థన జీవితాన్ని కోల్పోయి ఈనాడు క్రైస్తవ సమాజము ఏమైపోతుంది అనంటే భ్రష్టత్వం పడిపోతుంది, దేవుని సహాయం లేక. ఎందుకు చూడండి, మనం హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియును నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకనంటే దేవుడు ఎలాగైతే ఉంటాడో దేవుని పిల్లలు కూడా అలాగనే పరిశుద్ధంగా ఉండాలి. పాపం అంటుకోకుండా, లోకం అంటకుండా, లోకాశంలో చిక్కుకోకుండా, లోకంలో ఉన్న అపవిత్రత అంటకుండా నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలే. నీ ఇష్టానుసారంగా జీవించడానికి వీల్లేదు, నీ ఇష్టానుసారంగా మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకనంటే దేవుడు, ఎందుకనంటే యేసు ప్రభువే ఆ విధంగా జీవించినప్పుడు మన జీవితం కూడా ఎలాగుండాలి? దేవుడిని ఎందుకు పిలిచాడు మనం చూడాలి. ఎందుకనంటే నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుడవై మహిమా ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు, పరిశుద్ధుడవై. నోరు తెరవాలి. పరిశుద్ధంగా లేనప్పుడు దేవుని సహాయం ఎలా ఉంటావు? ఇంకా పాపం చేసుకుంటా, ఇంకా వేషం వేసుకుంటా, ఇంకా నటన చేసుకుంటా. ఎంతకాలం ఈ భక్తి నటన?
పౌలు అంటాడు, ఈ లోకము నటన గతిస్తా ఉన్నది, లోకము దాని ఆశయుడు గతిస్తుంది. పేతురు అంటాడు, అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది. అయితే ఈనాడు పేతురు మన యాకోబు జీవితాన్ని కనుక చూస్తే ఆయనకు ఎందుకనంటే తనకున్న లోపాలు బలహీనతలన్నీ కూడా యాకోబు జ్ఞాపకం వచ్చినాయి. ఆయన దేవుడు మామూలు సాధారణమైన వ్యక్తి కాదు అని చెప్పేసి యాకోబు ఏం చేసిందంటే తన భార్యను పిల్లలను, తనకున్న 2 భార్యను పిల్లలను అందరిని విడిచిపెట్టి ఒంటరి వాడైపోయాడు యాకోబు. హల్లెలూయా. ఎందుకనంటే యాకోబు ఒంటరి వాడైపోయాడు. ఎందుకనంటే ఈ పరిస్థితుల నుంచి ఏం చేసిందంటే యాకోబును పరిస్థితులు తరుగుతూ ఉన్నాయి, పాపము తరుగుతూ ఉన్నది. తర్వాత ఎందుకనంటే తన అన్న కూడా తరుగుతూ ఉన్నాడు. ఎందుకంటే యాకోబుకి ఏం చేసిందంటే ఇక మరణ దినాలు సమీపించినట్టుగా ఉన్నది పరిస్థితి. అప్పుడు యాకోబు ఏం చేసిందంటే ఒకటే నిర్ణయం, దేవుడు తప్ప ఎవరు కాపాడలేడు. చప్పలు కొట్టి ప్రభుత్వం యాకోబు ఒకటే నిర్ణయం వచ్చింది. ఎందుకనంటే దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎంతటి బలవంతుడైనా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి బిల్లరైనా నన్ను కాపాడాలనుకొని చెప్పేసి యాకోబు ఏం చేసిందంటే దేవునికి సరెండర్ అయిపోయాడు. ప్రేమ చూడండి మన బైబిల్ గ్రంథంలో అదే ఆదికాండం 32వ అధ్యాయము చూడండి. 32వ అధ్యాయం 23-24 వచనం. యాకోబు వారిని తీసుకొని చూడండి ఒక్కడు మిగిలిపోయాడు. ఎందుకనంటే ఆ ఒక్కడు ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వచ్చేసాడు. యాకోబు ఎక్కడికి వచ్చేసిందంటే మనం చూడాలమ్మా, యాకోబు దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకున్నాడు. నేను ఎందుకనంటే దేవా నువ్వు మాత్రమే కాపాడగలిగిన వాడవు, నువ్వు మాత్రమే సరి చేయగలిగిన దేవుడు, నువ్వు మాత్రమే సమాధానం ఇవ్వగలిగిన వాడు, నువ్వు మాత్రమే నా స్థితిని మార్చగలిగిన వాడు అని యాకోబు దేవుని దగ్గరకు వచ్చేసి ఎందుకనంటే యాకోబు ఏం చేసిందంటే తన లోపాన్ని చూస్తా ఉన్నాడు, తన బలహీనతను చూస్తా ఉన్నాడు. ఎందుకనంటే దేవుని చూస్తా ఉన్నాడు, దేవుని సన్నిధిని చూస్తా ఉన్నాడు. ఎందుకనంటే యాకోబుకు తన లోపం కనబడతా ఉన్నది. ఈనాడు క్రైస్తవులకు ఇతరుల లోపాలు కనబడతా ఉన్నాయి, వాళ్ళ లోపాలు కనబడట్లేదు. యాకోబుకు మాత్రము తన బలహీనతలు కనబడతా ఉన్నది. నేను ఎక్కడ దూరం అయిపోయినా, నేను ఎక్కడ పడిపోయినా, నేను పతనం అయిపోయినా, నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎందుకు కోల్పోయినా, నా తండ్రి నన్ను ఎలా పెంచాడు, నా తాత ఎలా పెంచాడు, నా భక్తి ఏంది, నా జీవితం ఏంది, ఎందుకనంటే నా తండ్రిని నా తాతను దీవించిన దేవుడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు. నేను జీవించే జీవితం సరి అయింది కాదు నేను చేసే. ఎందుకనంటే నేను ఈ లోకంలో ఏం చేసినంటే ఈ లోకంలో పడి నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నా అని యాకోబుకు మనసులో వచ్చేసి ఏం చేసిందంటే, ఎందుకనంటే తన 2 భార్యలను, తనకున్న సమస్తం అంతా ఏం చేసిందంటే పంపివేసి ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకనంటే ఆ ఒక్కడే ఏం చేసిందంటే తనకున్న లోపాలన్నీ కూడా ఒప్పుకుంటా, తనకున్న బలహీనతలంతా అయ్యా నన్ను కడుగు, నీ రక్తముతో కడుగని దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటా, అంగలార్చుకుంటా, దేవుని పాదాలు పట్టుకొని రాత్రి అంతా పెనుగులాడుతూ ఉన్నాడు. ఈనాడు ఏంటంటే ప్రార్థన చేయలేని జీవితాలు చాలా మంది ఉన్నాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ లోపము నీకు కనబడుతుంది. ఎందుకనంటే ఆ ప్రార్థన ఏం చేస్తాంటే ఆ ప్రార్థన జీవితమే నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను ప్రభావితము చేస్తా ఉంటుంది. ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలిస్తా ఉంటుంది. ప్రార్థన పాపాన్ని దూరం చేస్తా ఉంటుంది. ప్రార్థన లోకాన్ని దూరం చేస్తా ఉంటుంది. ప్రార్థన లోకాశను దూరం చేస్తా ఉంటుంది. ప్రార్థన అపవిత్రాత్మలను దూరం చేస్తా ఉంటుంది.
ప్రార్థన పరిశుద్ధునిగా తయారు చేస్తా అంటది. ఎందుకంటే పరిపూర్ణంగా తయారు చేసేదే ప్రార్థన. ప్రార్థన లేకుంటే పరిశుద్ధంగా బ్రతకలేం లోకంలో. ఎందుకనంటే ఈ ప్రార్థన లేకుంటే ఈనాడు ఏమైపోతుందంటే నిద్రపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకనంటే ఈ ప్రార్థన అనేది లేకపోతే పరిశుద్ధమైన విలువ నీకు తెలియదు. ఎందుకనంటే నువ్వు ఎప్పుడైతే నీ కుటుంబం అంతా, నీ పిల్లలంతా, నువ్వంతా ఎప్పుడైతే ఒంటరిగా కుటుంబ సమేతంగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో గడుపుతావో అప్పుడు నీ ఏం చేస్తానంటే నీ ప్రతి పరిస్థితిని, పాపమును, శాపమును, రోగమును, అపవిత్రతను, కీడంతా దేవుడు తీసివేస్తాడు. ఎందుకు అనంటే పరిశుద్ధుడైన దేవుడు. హల్లెలూయా. మనం దొంగతోడు కూడితే దొంగకున్న లక్షణాలు వేస్తాండి. అబద్ధికులతో తిరిగితే అబద్ధికులుగా మేము తయారైపోతా ఉంటాం. మోసగాళ్ళతో తిరిగితే మోసగాళ్ళలాగానే తయారవుతాం. అదే పరిశుద్ధుని సన్నిధిలో గడిపితే మన పరిశుద్ధ స్వభావం అంటాడు. అందుకే ప్రియమైన వారా, యాకోబు జీవితంలో ఎలాగైతే యాకోబు దేవుని సన్నిధిలో గడుపుతా ఉన్నాడో, యాకోబు అన్నాడు, యాకోబును దేవుడు అన్నాడు, యాకోబు నేను నిన్ను మర్చిపోజాలను. ఎందుకనంటే నీ పాపములను నేను మంచు వలె తొలగివేస్తా. ఈనాడు ఏమవుతుందంటే, ఎందుకనంటే ఏ పాపం పోలేదు. ఎందుకనంటే పైననే తెల్ల బట్టలు ఉన్నాయి, అంత పైన పటారం లోపల అంతే. మీరు ఎందుకంటే మీద మెరుగులు లోపల అన్ని పురుగులే. అందుకే ప్రియమైన వారా, యాకోబు గడుపుతా ఉంటే యాకోబు జీవితంలో చూడండి, యాకోబుతోని దేవుడు మాట్లాడే మాట చూడండి. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు నువ్వు భయపడకు, నా సొత్తువు, దిగులు పడకు, నిన్ను బలపరుస్తా. యాకోబు నేను నిన్ను నిర్మించిన వాడను, నువ్వు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలనయ్యా అనుకుంటా. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 22వ వచనం మనం చదువుదామా? చూడండి, మంచు విడిపోవునట్లు నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. చప్పలు కొట్టి ప్రభుని గట్టిగా. ఎప్పుడైతే దేవునితో గడుపుతావో ఆ పాప శాపము తరతరాల నుంచి వచ్చిన ఆ పాపము కావచ్చు, శాపము కావచ్చు, రోగము కావచ్చు, అపవిత్రత కావచ్చు, కీడు కావచ్చు, లేమి కావచ్చు, అంతా తొలగిపోతాడు. మనం ప్రభు దగ్గర గడపడంత వరకు పరిశుద్ధం యొక్క స్వభావము రాదు. మనం ఎప్పుడైతే గడుపుతామో ఆ పరిశుద్ధుని యొక్క స్వభావం, పరిశుద్ధుని యొక్క ఆలోచన, పరిశుద్ధతను గురించిన అవగాహన వచ్చేసి మనం పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడతాం. ఎందుకనంటే దేవుడు ఎవరు? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన ప్రభు. అందుకే మనం తండ్రి ఎలాంటి వాడో పిల్లము అలాగనే ఉండాలి. కానీ తండ్రి వేరే, పిల్లలు వేరేనా? తండ్రి ఏం చేస్తాడో పిల్లలు అదే చేయాలి. అయితే నువ్వు తండ్రిగా నువ్వు ఏం చేస్తావో నీ పిల్లలు అదే చేస్తా అంటారు. తండ్రి తాగుబోతు అయితే పిల్లలు కూడా తాగుబోతులు అవుతారు. ఎందుకనంటే ఇలా చూస్తే తండ్రి పాపం చేసేవాడు అయితే పిల్లలు కూడా పాపం చేస్తారు. ఎందుకు అనంటే ఏ సావాసం చేస్తే అదే సావాసం వస్తా అంటది. మనకు ఏది కలిగి ఉంటామో అదే మనం పొందుకుంటాము. ఏ ఆలోచనతో నింపబడతామో ఆ ఆలోచనతోనే మాట్లాడతాము. అందుకే ఏం చేసిందంటే యాకోబు ఏం చేసిందంటే అన్ని కోల్పోయిన ప్రభా ఎండకు, ఎందుకనంటే మంచుకు క్షీణిస్తున్నా, ఎండకు నేను ఎండిపోతున్నా. ఎందుకనంటే కన్నులకు నిద్ర రాక ఏం చేసినంటే నా తండ్రి దేవుడు, ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు యాకోబు దేవుడు అని చెప్పేసి ఇస్సాకు దేవుడు అని తండ్రి దేవుడు జ్ఞాపకం వచ్చాడు యాకోబు. ఈనాడు చాలా మందికి ఏం చేస్తుందంటే దేవుడు జ్ఞాపకం రావట్లేదు. లోకంలో డాన్సులు జ్ఞాపకం వస్తాయి, లోక కార్యాలు జ్ఞాపకం వస్తాయి. కానీ
దేవుని సన్నిధిలో గడపాలని ఒక ఆలోచన రావట్లేదు. ఎందుకనంటే నువ్వు దేవునితో గడిపితే దేవుని యొక్క లక్షణము, దైవ స్వభావం నీకు వస్తాడు. యాకోబు అదే చేశాడు. యాకోబు ఎలా గడుపుతానో ఏం చేసిందంటే, మంచు విడిపోవునట్లుగా నీ అతిక్రమమును మబ్బు తొలగిపోవునట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యుద్ధకు మల్లుకో యాకోబు. తిరగట్లేదు. యాకోబు ఏం చేసినాడు? టర్న్ అయిపోయాడు. ఎక్కడ టర్న్ అయ్యాడు? ఒక్కడే మిగిలిపోయాడు. భార్య ఆటంక వరుస కావచ్చు, అయ్యా నా భర్త దేవునితో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు అని గాఢంగా ప్రేమించిన రాహేలు కూడా రాలే. రాహేలు రాలే. పిల్లలు ఏమైనా వచ్చారా? రాలే. చూడండి ప్రియదేవులారా, ఎందుకు అనంటే మనం చూడాలి. ఎందుకనంటే దేవుడు ఎందుకనంటే దుష్టత్వము చూడలేని, ఎందుకంటే ఆ మంచి ఆయన ఉన్నతమైన పవిత్రుడు మన దేవుడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆ పరిశుద్ధమైన జీవితం మనం జీవించినప్పుడే మన జీవితంలో కూడా ఆ పరిశుద్ధంగా మనం జీవించినప్పుడే, ఎందుకనంటే ఆ పరిశుద్ధ స్థలంలో నుండి దేవుడికి సహాయం చేస్తాం. చూడండి మనం సంఖ్యాకాండం మనం చూద్దాం. ఎందుకనంటే దేవుడే మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే సంఖ్యాకాండంలో చూడండి ప్రియదేవులారా, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం మనం చదువుదామా? చూడండి, ఆయన యాకోబులో ఏ దోషం కనుగొనలేదు. చూడండి, ఎందుకంటే ఆయన యాకోబులో ఏ దోషం కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనము లేదు. మనం నిలబడితే, మనం అడిగితే, స్కాన్ చేస్తే ఎన్ని రిపోర్ట్లు వస్తాయో చెప్పవచ్చు. దేవుడు యాకోబును అంత స్కాన్ చేసాడు. ఎందుకనంటే నీ మాటలు కూడా స్కాన్ చేయవచ్చు, నీ ఆలోచన స్కాన్ చేయవచ్చు. ఏదైనా కానీ నువ్వు స్కాన్ చేస్తే దేవుడు చూసినప్పుడు ఏ మచ్చ, డాగు, కలంకం లేకుండా జీవితం జీవించాలి మనం. ప్రజలారా హల్లెలూయా. అందుకే ఏం చేసిందంటే ప్రియదేవుని ద్వారా ఆయన యాకోబులో ఏ దోషం కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతము లేదు. మన కింద 23వ వచనం చూస్తే నిజంగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఈనాడు అనేకులు కూడా ఏం చేస్తానంటే ఇక్కడ మందిరానికి వచ్చినట్టు వచ్చే కానీ మళ్ళీ అక్కడ అడుక్కుంటా అంటారు. అక్కడ హల్లెలూయా. చూడండి ప్రియదేవుని ద్వారా మనము యాకోబులో ఏం చేసిందంటే యాకోబు లోపల ఏ దోషము లేదు. ఎందుకంటే ఇశ్రాయేలులో ఏ వంకరతనం లేదు ప్రియదేవుని ద్వారా. ఎందుకంటే చూడండి దేవుడు ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుడు నీ నుంచి కోరేది పరిశుద్ధంగా జీవించడం. నీ నుంచి వేరే ఆశిస్తలేదు దేవుడు. అందుకే యాకోబు జీవితంలో ఎందుకనంటే యాకోబుకు ఏం చేసిందంటే దేవుడు తన ప్రత్యక్షతను బయలుపరిచాడు. హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నీకు ఏం చేసిందంటే, దేవుడు నీకు ఒక ప్రత్యక్షతను ఇవ్వాలంటే, దేవుని యొక్క ప్రకటన ఇవ్వాలంటే, దేవుని స్వరం వినాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించవలసిందే. అందుకే పేతురు అంటాడు, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉంటారు. అందుకే యాకోబుకు దేవుడు ఏం చేసిందంటే తన వాక్కును ప్రత్యక్షతను బయలుపరచాడు. చూడండి కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 19వ వచనం. చూడండి ప్రియదేవుని వారు ఎందుకు అనంటే ఆయన తన వాక్యమును యాకోబునకు తెలియపరచను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు తెలియపరచను. ఎందుకనంటే నటన అంతా తీసివేసుకున్నాడు. ఒకటే రోల్ గోల్డ్ కావాలి, నేను ప్యూర్ గోల్డ్గా కావాలి.
ఎందుకనంటే నేను పరిశుద్ధంగా జీవిస్తేనే దేవుడు సహాయం చేస్తాడు అని యాకోబుకు వచ్చేసింది. ఎందుకంటే ప్రేదేని ద్వారా యాకోబు మోసం చేశాడు. ఎందుకనంటే యాకోబు జీవితంలో కనుక మనం చూస్తే, ఎందుకనంటే ప్రేదేని ద్వారా దేవుని యొక్క ఉన్నతమైన వాక్య ప్రత్యక్షత దేవుడు యాకోబుకు బయలుపరిచాడు ఎప్పుడు పరిశుద్ధంగా జీవించినప్పుడు. మరొక మాట చూద్దాం మనం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. చూడండి ప్రియమైన వారా, అంత మాత్రమే కాదు. ఎందుకనంటే యాకోబు తన జీవితంలో ఏం చేసిందంటే, యాకోబు ఇంకా ఎందుకనంటే ప్రార్థన చేస్తూనే ఉంటా అంటే, ప్రార్థన చేస్తూ ఉంటే యాకోబు జీవితంలో జరిగిన సంభవం ఏంటంటే, యాకోబు ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంకా మిగులుతా అంటే దేవుడు కూడా తొడగూటి మీద ఒక దెబ్బ కొట్టాడు. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 25వ వచనమా. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగొట్టి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగొడ వసలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని పొమ్మనగా అతడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోని అననెను. చూడండి, ఈనాడు మనం ఎందుకనంటే చాలా మంది జీవితాల్లో ఏ ప్రార్థన అయినా కానీ ఎందుకనంటే పరిశుద్ధంగా జీవించినప్పుడు మనము ఎక్కువగా ప్రార్థన చేయలేము. ఎందుకనంటే అతడు అనే మాట ఎందుకనంటే అంటాడు, ఆయనకున్న లోపంలో పోయిన తర్వాత ఏమంటాడంటే, ఆయన ఏమంటాడంటే యాకోబు ఏమంటాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను పోలిస్తా. నువ్వు అడిగినావు ఎప్పుడైనా, అయ్యా నన్ను ఆశీర్వదించాయా, నన్ను అభిషేకించాయా, నా పరిస్థితుల నుంచి విడిపించాయా, నా శోధన నుంచి విడిపించాయా, నాకున్న బలహీనత నుంచి విడిపించాయా? హాస్పిటల్కి ఎరికే, ఇతరుల దగ్గరికి వెళ్ళడం ఎరికే, కానీ దేవుని దగ్గర ఎంతగా అడిగినావు? ఎందుకంటే చూడండి, ఎందుకనంటే యాకోబు అనే మాట ఎందుకనంటే ఆయన నువ్వు ఆశీర్వదిస్తేనే నేను పోలిస్తానని చెప్పేసి మాట్లాడితే ప్రియదేని ద్వారా మన కనుక ఏం చేస్తాడంటే, అక్కడ దేవుడు ఏమంటాడంటే, ఆయన నీ పేరేమని అడగగా ఆయన యాకోబు అన్నాడు. యాకోబు అనే పదానికి మోసగాడు. మోసాన్ని తీసివేసిండు, వేషాన్ని తీసివేసిండు, లోపాలన్నీ తీసివేసిండు. ఎందుకనంటే నా తీసివేసి ప్రియదేని ద్వారా నువ్వు మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాడు. ఎందుకనంటే తన పేరు మారింది, తన వ్యక్తిత్వం మారింది. దేవుని దగ్గరికి వస్తే ఎందుకనంటే తన స్వభావం అంతా కూడా మారిన తర్వాతనే దేవుడు ఏం చేసిందంటే యాకోబుకు తోడుగా ఉన్నాడు. ఇదంతా చరిత్రకారులు చెప్తున్నా, ఈ ధ్యానం చేస్తా ఉంటే ఏం చేసిందంటే యాకోబుకి ఏమైపోయిందంటే, యాకోబు ఏం చేసిందంటే ఇక నీ పేరు ఇశ్రాయేలే కానీ ఏంటిది యాకోబు అనబడదు. ఎందుకనంటే నీ స్థితి మారాలి, నీ పరిస్థితి మారాలి, నీ అంతరంగము మారాలి. నీకున్న ప్రతిదంతా పోయినప్పుడే ఏం చేస్తాడంటే దేవుడు, ఎందుకనంటే దేవుడే అన్నాడు, అబ్బా నీ పేరు యాకోబు కాదయ్యా, ఇశ్రాయేలు అంటే నువ్వు ఆశీర్వదించబడినవాడు. దేవుడు గడుపుతా ఉంటే యాకోబుతో మాట్లాడే మాట అదే. ఎందుకనంటే యాకోబుతో అన్నాడు, ఏం చేస్తాడంటే తనకున్న ఎప్పుడైతే ప్రత్యక్షత నడిచి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటే యాకోబుతో మాట్లాడిన మాట ఎందుకంటే అక్కడ తనకున్న లోపమునంతా తీసివేసిన తర్వాత దేవుడు ఆ సంఖ్యాకాండంలో ఏమన్నాడు అంటే, చూడండి
ఇగో అతనికి దేవుడు తోడై ఉన్నాడు. చూడండి సంఖ్యాకాండం 23వ అధ్యాయము 21వ వచనం. 23-21. ఆయన యాకోబులో ఏ దాస్యము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకతనము చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చూడండి ప్రజలారా, నెంబర్ 1 పాయింట్, పరిశుద్ధంగా జీవించుండు. దేవుని వాక్య ప్రత్యక్షత వచ్చింది, దేవుని తోడు దొరికి. హల్లెలూయా. ఎందుకు అనంటే నీకు దేవుని, ఎందుకనంటే మనం ఈ లోకంలో దేవుని తోడు లేకుండా ఏ ప్రాణి కూడా నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు. పూలే నీ ప్రేమ పొందగా, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎక్కడికి పోయినా యాకోబును మళ్ళా టర్నింగ్ ఏం చేసాడు? లోకం నుంచి టర్నింగ్ చేసిండు దేవుడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నేను టర్న్ చేస్తూనే ఉంటాడు. అందుకే యాకోబుకు తోడుగా ఉన్నాడు దేవుడు. తన పరిశుద్ధతను చూసి తనకు దేవుని వాక్య ప్రత్యక్షతనిచ్చి తోడుగా ఉన్నాడు. ఇక్కడ మాట్లాడే మాట ఆదికాండం 32వ అధ్యాయంలో మాట్లాడే మాట ఎందుకనంటే, ఇక్కడ మాట్లాడేది ఎందుకంటే ఆయన నువ్వు దేవునితోనూ మనుషులతో పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని, అందుకు ఆయన ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి యాకోబును ఆశీర్వదించును దేవుడు. చెప్పాలి కొట్టి మనము పరిశుద్ధత కోల్పోయినా మనం ఆశీర్వదించబడినము. తోడు దొరకదు. దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత కానీ దేవుని యొక్క వాగ్దానము మన పట్ల నెరవేర్చబడదు. ఎందుకనంటే అక్కడనే, ఎక్కడ నువ్వు ఉన్న స్థలములోనే, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఎక్కడికైతే వెళ్ళిపోయినావో మరలా తిరిగి నీ తండ్రి ఇంటికి వచ్చినప్పుడే యాకోబుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వదించాడు. మన జీవితంలో ఎందుకనంటే అక్కడ